భయపడుతున్నావా మళ్ళీ? చావు గురించి నేను ఎప్పుడు భయపడలేదు సాంబయ్య. నేను ఆలోచించేదల్లా నా చెల్లి గురించి. నీ నేస్తం నేనున్నానుగా. నీ చెల్లి గురించి ఆందోళన చెందుకో. మహేశ్వరికి ఏ అపాయం కలగకుండా నువ్వు చూసుకో. సంపూర్ణ సూర్యగ్రహణానికి ఇంకా 4 రోజులే ఉంది. పరమేశ్వర! అందక ఏమి ఈ ఆగమనం, ఎందులక రోదనం? ఇది రోదన కాదు, మత్హృదయావేశ సంజనిత ఆక్రందన. కారణం నీవే. నేనా? అవును. మహేశ్వరిని మనువాడు నా ప్రయత్నమునకు అడ్డురానని నాకు వరమిచ్చితివి. అవును, నీవు ఏమి కోరితువో అదే నేనిచ్చితిని. అటులైన అట్టి నా ప్రయత్నమున నాకడ్డు వచ్చిన ఆ మల్లిని ధర్మ విరుద్ధముగా ఎందులకు కాపాడితివి? భక్తుని కాపాడుకొనుట భగవంతుని ధర్మము. శిరమునే ఖండించి నైవేద్యముగా అర్పించిన ఈ అంధకుని కన్నా భక్తుడా వాడు? నీ భక్తి స్వార్థజనితం. అది లోక వినాశక హేతువు. అతనిది నిస్వార్థ భక్తి, లోక కళ్యాణకారకం. అటులైన నాకిచ్చిన వరమునకు అర్థమేమి? అది వ్యర్థము. నీకు అడ్డురానని వరమిచితిని గాని అతనికి సాయము చేయనని అనలేదు. అటుల నీవు కోరనూ లేదు. అహో, ఏమి ఈ మాటల గారడి? ఆ మాయావి విష్ణువు వలె నీవును వాక్చతురత చూపి ఈ అంధకాసురుని మోసగించ ప్రయత్నించకు. నీ ఆటలు నా దగ్గర సాగావు. శివా, మరల చెప్పుచుంటిని, నీవిచ్చిన వరము ప్రకారము నా పరిణయ యత్నము నిర్విఘ్నముగా జరుగవలెనన్న ఆ మల్లికి నీ అండ ఉండరాదు. అంధకుడు అన్న పేరు సార్థకం చేసుకున్నావందక. నీ స్వయంకృత అపరాధమునకు నన్ను నిందించుచుంటివా? స్వయంకృతాపరాధమా? అవును. నీ కార్యసిద్ధికి ఆటంకమని భావించి ఏ బాలుడనైతే అంత ముందించి తినని నీవు అనుకునుచున్నావో ఆ బాలుడే మళ్ళీ. అసంభవం! వాడిని ఆనాడే అంత ముందించా. అదే నీ అజ్ఞానం. మహిని మనువాడ విధి నిర్ణయమున జన్మించిన కారణ జన్ముడు మళ్ళీ. కపట నాటక సూత్రధారి, నీ కుతంత్రమంతయు బోధపడినది. మహేశ్వరా, ఇప్పటి వరకు నేను నీ భక్తుడిని. ఈ క్షణం నుండి నువ్వు నా శత్రువువి. ఇంతవరకు నా భక్తిని మాత్రమే చూసావు. ఇక పైన నా పగని చూస్తావు. నీవే కాదు, మీ ముక్కోటి దేవతలందరూ ఏకమై వచ్చిన ఆ మల్లిని నా నుండి కాపాడుకోలేరు. వాణ్ణి అంత ముందించి మహేశ్వరిని మనువాడి బలిగించి పంచభూతములను నా గుప్పెట బిగించి 14 భువనములను పాలించెదా. వినాశకాలే విపరీత బుద్ధి. మళ్ళీ ఇన్నాళ్ళకి నీ కల ఫలించింది. ఎలా జరిగింది? ఇది మెడికల్ ఫీల్డ్ లో ఒక మిరాకిల్. నువ్వు నమ్మినా నమ్మకపోయినా
ఆ దేవుడే నిజంగా నీ చెల్లిని కాపాడాడు. నా బంగారు తల్లి. స్వామీజీ కూడా కాశీ నుంచి వచ్చేసారు కాబట్టి వదిన చెప్పినట్టుగా మనందరం ఆశ్రమానికి వెళ్ళి మహి పెళ్లి విషయం రేపే డిసైడ్ చేసేద్దాం. స్వామి స్వామి నా దగ్గరికి ఒక వరుడు జాతకం తీసుకొచ్చాడు విశ్వనాథం. అవును స్వామి, అది నా మేనల్లుడు రాహుల్ది. వెంటనే అతడితో మహేశ్వరి వివాహం జరగాలి. ఆ విషయం విశ్వనాథానికి చెప్పి పంపించాను. అది మీకెవ్వరికీ చెప్పనివ్వకుండా ఇతన్ని ఇలా చేసింది ఆ దుష్టశక్తే. దుష్ట శక్త? మీ ఇంటిని ఒక భయంకరమైన దుష్టశక్తి పట్టి పీడిస్తోంది. దాన్ని పోగొట్టాలంటే వచ్చే సంపూర్ణ సూర్యగ్రహణం రోజు మహేశ్వరి వివాహం జరిగి తీరాల్సిందే. గ్రహణం రోజు పెళ్ళేంటి స్వామి? పంచగ్రహ కూటమిలో పుట్టిన ఈ కన్యకు సంపూర్ణ సూర్యగ్రహణం రోజే పాణిగ్రహణం. అది కాదు స్వామి. తెలుసు, నీ మనసులో ఏముందో నాకు తెలుసు. ఈ పెళ్లి జరగలేదంటే ఒకరి వెంట ఒకరు మీరందరూ చస్తారు. ఈ ఇల్లు మొత్తం వల్లకాడైపోతుంది. వద్దు స్వామి, అంత మాట అనకండి. ఇప్పటికే జరిగిన దానికి మేము తేరుకోలేకపోతున్నాం. ఇప్పుడు ఈ కుటుంబానికి ఏమైనా జరిగిందంటే మేము తట్టుకోలేం, ఇంకా తట్టుకోలేము. మీరు చెప్పినట్టుగానే మహికి రాహుల్కి పెళ్లి జరిపించేస్తాం. వెంటనే పెళ్లి జరిపించేస్తాం స్వామి. భయపడకండి, ఆ దుష్టశక్తి సంగతి నేను చూసుకుంటాను. పెళ్లి పనులు మీరు చూసుకోండి. పెళ్ళా? వచ్చావా మళ్ళీ? ఆగో! ఏ దుష్టశక్తికైనా ఒక అండ కావాలి. దానికి అండగా ఉండి పెంచి పోషిస్తున్నది ఎవరో కాదు, ఇతడే. ముసలాడికి బ్రెయిన్ డ్యామేజ్ అయినట్టుంది. ఆపని ప్రలాపన. స్వామి తెలుసు, ఈ ఇంట్లో జరిగే అనర్థాలన్నిటికీ కారణం ఇతడే. మహేశ్వరి మీద ఘోరాలు దాడి చేయడానికి కారణం ఇతడే. మీ ఇంట్లో కుక్కలు చనిపోవడానికి కారణం ఇతడే. కారు ప్రమాదానికి కారణం ఇతడే. విశ్వనాథం ఇలా తయారవడానికి కూడా కారణం ఇతడే. ఇతడే ఇతడే ఇతడే. ఆపహ! ఇతడే 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 అని బోరుకొచ్చిన బండ్లు అరుస్తున్నావు. అసలు ఏమనుకుంటున్నావురా నా గురించి? గడ్డాలు మీసాలు పెంచుకుని కాషాయ బట్టలు వేసుకుని కబుర్లు చెప్పేస్తే నమ్మేయడానికి ఏళ్ల క్లాస్ కాదు, మళ్ళీ మాస్, పక్కా మాస్. నీలాంటి దొంగ బాబాల్ని చిల్లర దేవుళ్ళని నమ్ముకునే ఇలాంటి అమాయకులు ఉన్నంతకాలం నీలాంటి వాళ్ళు మోసాలు చేస్తానే ఉంటారా? మోసం నీదో నాదో తేల్చేస్తా. ఆ దుష్టశక్తికి నీకు ఉండే సంబంధం రుజువు చేసి వీళ్ళందరికీ నీ నిజ స్వరూపం తెలియజేస్తా. మీరంతా నాతో రండి, చూడండి. సాంబయ్య, మీ కళ్ళారా చూడండి. ఏ అతని గురించి ఇంకో మాట మాట్లాడేవంటే చంపేస్తాను. అతను ఎవరు అనుకున్నావు? నా ఫ్రెండ్ సాంబయ్య. వినండి, అందరూ వినండి. ఆ దుష్టశక్తి ఇతడికి స్నేహితుడట. అవును స్వామి, ఆయన మల్లికి ఫ్రెండ్, చాలా మంచి వ్యక్తి. అదే అదే నీకు తెలుసు. అతడి వెనుక దాగి ఉన్న నిజమేమిటో నేను నిరూపిస్తా. రమ్మను. రా సాంబయ్య, నువ్వు ఈ శ్మశానంలో ఎందుకున్నావు? నీ గురించి ఈ ముసలాడు పిచ్చి పిచ్చిగా వాగుతున్నాడు. అసలు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? కళ్ళ ముందు కనిపిస్తుంటే నేను వాగడం ఏమిటి? అతనితోనే నిజం చెప్పిస్తా. చెప్పు, నీ నుదుట పూసుకున్నది చితాభస్మం, అవునా కాదా? భూత ప్రేతాలు నీ ఆధీనంలో ఉంటాయి, అవునా కాదా? కనిపిస్తున్న నీ రూపం వెనుక నీ అసలు రూపం ఇంకొకటి ఉంది, అవునా కాదా? అవును. ఇప్పటికైనా అర్థమైందా? నీ అసలు రూపాలను బయటపెట్టి నీ మాయ నుండి ఈ కుటుంబాన్ని కాపాడడానికి వచ్చాను. నేనాడే నాటకంలో నిన్నెలా బలిపశు ఉంచేస్తానో చూడు.
అమ్మా మహేశ్వరి, ఈ దుష్టుని నమ్మద్దు. నమ్మద్దమ్మా, నమ్మద్దమ్మా. నమ్మక ద్రోహి, మోసం చేయడానికి స్నేహం అనే ముసుగు తప్ప వేరేవి దొరకలేదా నీకు? నన్ను కాపాడావని నా ప్రాణం కంటే ఎక్కువగా అభిమానించి ఒక అన్నలా నిన్ను గౌరవించాను. ఇంకొక క్షణం నా కళ్ళ ముందుంటే ఏం చేస్తానో నాకే తెలీదు. పో, వెళ్ళిపో. నేను వచ్చిందే నీకోసం. నువ్వు రమ్మంటే వచ్చాను, పొమ్మంటే పోకుండా ఉంటానా? ఏయ్, నువ్వే కాదు, నీకు సంబంధించింది ఏది కూడా నా దగ్గర ఉండకూడదు. ఇదంతా నిజమా? ఏది నిజం ఏది అబద్ధమో నాకు తెలీదు, కానీ ఒకటి మాత్రం నిజం, నువ్వంటే నాకు ప్రాణం. చాలు, జరిగింది చాలయ్యా. ఇక మీదట దయచేసి మా మహి వైపు కన్నెత్తి కూడా చూడొద్దు. మా ఇంటి పరిసరాలకు కూడా రావడానికి వీల్లేదు. రామ్మా. ఇప్పుడు నువ్వు ఒంటరివి, మహి నాదే. నిజం తెలిసిపోయిందా? అదే అన్న చెప్పేస్తున్నాడు. అయ్యో, మళ్ళీ. రాహుల్, నీకేం కాలేదుగా నాన్న? మీరు అనుకున్నట్టు వీడు రాహుల్ కాదు, రాక్షసుడు. ఎవడు రాక్షసుడో అర్థం అవుతూనే ఉంది. మా కుటుంబాన్ని నాశనం చేసే దాకా వదలవా? ఏయ్, నేను చెప్పేది ఒకసారి వినండి. ఇంకేంటక్క వీడితో మాట్లాడేది? బయటికి ఏంటేంట్రా? నాన్న, ఏమండి? నాన్న, ఏమైంది? నాన్న, నిజం మీకు మాత్రమే తెలుసు, చెప్పండి. ఏంట్రా నిజం చెప్పి? ఇంకా చాలు. మోసం చేయడం నీ తప్పు కాదు, పిచ్చిదానిలా నిన్ను నమ్మడం నా తప్పు. ఇంకా వెళ్ళిపో మహి, ప్లీజ్, వెళ్ళిపో మహి, నేను చెప్పేది విను. ప్లీజ్, వెళ్ళిపో, వెళ్ళిపో. ఇప్పుడు చూడండి వీడెవడో. అంతకాసురుడు.
అంధకాసురుడు! అసురా! అంధకాసురా! నీకు కావాల్సింది నేనేగా, దయచేసి మళ్ళీ వదిలే. వీడిని వదిలేయాలంటే నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి. చేసుకుంటావా? చేసుకుంటాను, చేసుకుంటాను. చూడు, నన్ను చూసి, నా కళ్ళల్లోకి చూసి చెప్పు, నన్ను మనపూర్వకంగా వివాహం చేసుకుంటావా? చేసుకుంటాను, మనస్ఫూర్తిగా చేసుకుంటాను. గమిష్యామి, గమిష్యామి.